పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 29 వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 29 వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెని పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. మరొక మాట కూడా చదువుదామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34 వచనాల్ని, ఈ 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను 33వ వచనాన్ని చదువుతాను, మీరు 34వ వచనాన్ని చదవండి. ఆ గడియలోని అలాగును నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకెలు వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివియు నాయెను. ఈ యొక్క మరి చదువున లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడల్లా ప్రతి ఆదివారము మనల్ని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడల్లా మనము మన ఆత్మను శుద్ధి చేసుకోవలసిన వారిగా ఉంటున్నాం. అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన ఒంటిని ఎలాగ శుద్ధి చేసుకొని మంచి వస్త్రాలు తొడుక్కొని మనం దేవుడి మందిరానికి వస్తున్నామో, అలాగే దేవుని యొక్క మందిరపు లోపలికి వచ్చినప్పుడు, అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మన వస్త్రములను కాక మన హృదయములను శుద్ధి చేసుకోవలసిన వారిగా ఉంటున్నామండి. హృదయ శుద్ధి అనేది శరీర సంబంధించిన శుద్ధి కంటే చాలా గొప్ప శుద్ధి. ఎందుకంటే దేవుని బిడ్డలు మరి ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే హృదయ సంబంధమైన శుద్ధిని చేసుకోవలసిన వారిగా ఉంటున్నాం. ఇది ఎలా శుద్ధీకరించబడుతుంది, ఎలాగ మన యొక్క శరీరము అంటే మన యొక్క ఆత్మ శుద్ధీకరించబడుతుంది అంటే దేవుని యొక్క నిబంధన సంబంధమైన రక్తము కిందకి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క నిబంధన సంబంధమైన రక్తము కిందకి మనం ఎప్పుడైతే వస్తామో ఆ రక్తము మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయగలుగుతుందండి. ఈ లోకములో ఏ రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేయలేదు, కానీ యేసు ప్రభువారి యొక్క రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేయగలుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా, అనాది కాలంలో పూర్వకాలంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్క రక్తం వల్ల మరి పాపములు తీసివేయబడతాయని క్షమించబడతాయని అనాది కాలంలో వారు ఎన్నో రకాలైన వాటిని చేశారు. కానీ నేటి దినాలలో వీటి దేని వల్ల మానవుల యొక్క పాపములు క్షమించబడవు, కానీ ఒక నిర్దోషమైన యేసు ప్రభువారి యొక్క రక్తము చేత మాత్రమే మనం శుద్ధీకరించబడగలుగుతాము అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఆదివారమున మనం బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే యోగ్యముగా ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందవలసిన వారు ఉంటున్నామండి. ఎందుకు పరీక్షించుకోవాలి అంటే వారానికి 6 రోజులు మనం లోకంలోనే ఉంటున్నాం. వారానికి ఒక్కరోజు అనగా ఒక్క ఆదివారమున కొన్ని గంటల సేపు మాత్రమే దేవుడి యొక్క ఇంట్లో ఉంటున్నాం. అంటే లోకములో గడిపేది మనం ఎక్కువ, దేవుడి దగ్గర ఉండేది తక్కువ. కాబట్టి ఇప్పుడు దేనికి బలం ఎక్కువ అవుతుంది అంటే
నువ్వు లోకంలోకి వెళ్ళినా నువ్వు దేవునికి చిత్తానుసారంగా జీవించగలుగుతున్నావా అనేది చూస్తే లేదు. చాలా వరకు లోకం మనను వంచి లోకం మనల్ని ఎలాగైనా పాపములను తీసుకుని వెళ్తుందన్నమాట. మీ అందరికీ తెలుసు, పాపము అనేది మనకు తెలియకుండానే మన లోనికి ప్రవేశించగలుగుతుందండి. మనకు తెలియకుండానే పాపము ఎంత తేలికగా మనలో ప్రవేశించగలుగుతుందో తెలుసా? మీ అందరికీ తెలుసు కదా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపము. పాపం ఎలాగుంటుందో తెలుసా? సులువుగా చిక్కులు పెడుతూ ఉంటుందట. అంటే పాపముకున్న శక్తి ఏంటంటే, చిన్న తప్పు చేశాము అంటే ఆ తప్పుని కప్పిపెట్టడానికి ఇంకొక తప్పు, ఆ తప్పుని కప్పెట్టడానికి ఇంకొక తప్పు, ఇలా చేసుకుంటూనే పోతూనే ఉంటామండి. పాపము అనేది చాలా భయంకరమైంది. అందుకని అంటాడు, పాపము ఎలాంటిది అంటేనట, అది సులువుగా మానవుడిని తప్పుల్లో తీసుకుపోదట. ఇంకా బయటికి రావడానికి ప్రయత్నించేయమంట. మొదటి చిన్న తప్పు దగ్గర నుంచి ప్రారంభించి చివరికి ఎంత పెద్ద తప్పునైనా చేయడానికి పోతాడట. కారణం ఏంటో తెలుసా? పాపము అనేది మానవుణ్ణి అంత ఏలుబడి చేయగలుగుతుంది. అందుకని ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు లోకములో తెలియకుండానే పాపము అనేది మన జీవితంలోనికి ప్రవేశించగలుగుతుంది. అందుకని పాపం మన జీవితంలోనికి ప్రవేశించక ముందే, ఒకవేళ మన హృదయంలోనికి రాకముందే, ఒకవేళ ఏ పాపం అయితే మన హృదయంలో ఉంటుందో వాటిని మనం సరి చేసుకొని విడిచిపెట్టవలసిన వారిగా ఉంటున్నామండి. ఒకవేళ అలాగూ కాలేని పక్షములో మనం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే పాపము అనేది చిన్నదైనా పెద్దదైనా ఒకటే పాపము. అందుకని అంటాడు, మనం పాపము లేకున్నట్లుగా జీవించేవారిగా ఉండాలని దేవుడు ప్రతిసారి కూడా తన దగ్గరికి వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నాడు. రోజు రోజుకి అంటే ఒక్కసారి మనం ఎప్పుడూ మారిపోలేం. ఏ వ్యక్తి కూడా పూర్తిగా నేను మారిపోయాను, ఇంక నేను ఏ తప్పు చేస్తా లేదు అని చెప్పడానికి ఎవరికీ అలాంటి ధైర్యం లేదు. మీ అందరికీ తెలుసు కదా, నాలో పాపము లేదని నేను చెప్పుకునే ఎల్లా నేను అబద్ధికునిగా నేను చేయవాడిని అవుతాను అంటాడు ఆయన. నిజమే, మనలో పాపము లేదని చెప్పలేము, కానీ మనం రోజుకి పాపమునకు దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక్కసారి మనం ఎవరం పరిశుద్ధులుగా మారిపోము. క్రమక్రమముగా ప్రతిరోజు రోజుకి మన స్థాయి పెరుగుతూ ఉండాలండి. మనం ఆత్మీయంగా మనం పాపమును విడిచిపెడుతూ ఉండాలన్నమాట. అంతేకాని మనం పాపములోనే ఇంకెలాగా మనం తప్పు చేశాం కదా, ఇంకెలాగా చేస్తూనే ఉన్నాం కదా అని దాంట్లో కొనసాగించడానికి ప్రయత్నం చేయకూడదు. పాపం ఇచ్చే ధైర్యం ఏంటంటే, చేసావు కదా పర్లేదు, ఇంకెలాగా దిగిపోయావు కదా పర్లేదు, ఇంకెలాగా నువ్వు తప్పు చేసావు కదా పర్లేదు, ఇంకేదో దాని గురించి ఆలోచిస్తున్నావు, ఇంకెళ్ళిపో పర్లేదు, అలా కొనసాగించు. అలా కొనసాగిస్తూ మన జీవితాన్ని ఈ పాపం అనే లోకములోనికి పూర్తిగా భ్రష్టులుగా చేయగలుగుతుందండి. అందుకనే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఈ వాక్యము మనల్ని ఏం చేయగలుగుతుందంటే, మనల్ని శుద్ధి చేయగలుగుతుంది. ఏ లోకములైతే మనం జీవిస్తున్నామో ఈ లోకమనే మస్తు మన శరీరానికి పట్టడం వల్ల ఏదైతే మనం మస్తు బారిపోతున్నామో, అంటే ఆత్మీయంగా మొద్దు బారిపోతున్నామో, దాన్ని వదిలించుకోవడానికే ప్రభు దగ్గరికి వచ్చేదండి. మనం దేవుడి దగ్గరికి రావడం వల్ల మనకి ఎంత లాభం తెలుసా? అందుకనే దేవుని యొక్క వాక్యానికి మనం ఎక్కువగా సమయం ఇస్తూ ఉండడం వల్ల మనం అంత శుద్ధీకరించబడుతూ ఉంటాం అన్నమాట. మనం దేవుడి యొక్క మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడంటే, నువ్వెలాగున్నావు, ఇది సరి చేసుకో, ఇది ఒప్పుకో, ఇది విడిచిపెట్టు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, ఒకవేళ పాపం నీలో ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతావు. ఈ చిన్నదానికేనా? నిజమే. ఎందుకంటే మనం చేసే పాపముల వల్ల ఏదో ఒక రోజు మన జీవితము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. అందుకని అంటాడు, మన మరణదినం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఆ మరణానికి మనం జాగ్రత్త పడాలి. మనం ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, ఏ క్షణాన్ని ఎప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు. మనం మన పుట్టిక మనం అనుకుని పుట్టలేదు,
మన చావు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అందుకని ఈ రెండు అంటే మనం మరణానికి మరి జాగ్రత్త పడాలి. జన్మతో కాదు కానీ మరణం అనేది చాలా భయంకరమైనది. మనం మరణించిన తర్వాత మనం చేసిన వాటన్నిటికీ శిక్ష అనుభవించవలసిన రోజు ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వారములో 6 రోజులు లోకములోనే మనం ఉంటున్నాం కాబట్టి మనకు తెలియకుండానే లోకం మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది. వారిని చూసి, మనుషులు చూసి, పరిస్థితులు చూసి, లోకంలో జరుగుతున్న వాటిని చూసి పాపము తేలికగా మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నప్పటికీ కూడా పాపము, దానికి ఎంత శక్తి ఉందంటే ఎలాగ ప్రవేశించగలుగుతుందంటేనంట, మనం చూసే చూపు ద్వారా ప్రవేశించగలదట, వినే వినికిడి ద్వారా ప్రవేశించగలదట, మాట్లాడే మాట ద్వారా ప్రవేశించగలదట. పాపానుకున్న శక్తి. అందుకని అంటాడు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అంటారు. ఎందుకు అంటే ఈ 3 లక్షణాలు నీలోనికి పాపం వెళ్ళడానికి చాలా అవకాశం అన్నమాట. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా చెడు విషయాలు చూడకుండా ఉండడానికి, చెడు మాట్లాడకుండా ఉండడానికి, చెడు వినకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్త పడాలి. కానీ మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? వీటికి ఎక్కువ సమయం ఇస్తూ ఉంటాం. చెడు చూడడానికి, చెడు వినడానికి, చెడు మాట్లాడడానికి. ఎందుకంటే అది మనకి ఇష్టం, మన శరీరానికి అవి ఇష్టం. ఇలాంటి వినడం వల్ల ఇవేమవుతుందంటే మన సర్వ శరీరాన్ని మాలిన్యములోనికి తీసుకుని వెళ్తుంది. మన శరీరమే మాలిన్యం అయిపోతుందండి. మన శరీరమునకు అంటిన మాలిన్యము ఇది ఎక్కడితో ఆగుతలేదు. శరీరమునకు అంటిన ప్రతి పాపము కూడా అది ఆత్మకు అంటుకుంటుంది. అందుకని శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శరీరాన్ని కాపాడుకోకపోతే మన ఆత్మ మలినమవుతుంది. అర్థమైందా? అందుకనే మీరు కొన్ని వార్డులు ఉంటాయి, అంటువ్యాధి వార్డులు అన్నమాట. మీకు తెలుసా? మన కేజీహెచ్లో అంటువ్యాధి వార్డులు ఉంటాయి. నేను కాకినాడలో పెద్ద హాస్పిటల్లో కూడా అంటువ్యాధి వార్డులు ఉంటాయి అన్నమాట. ఆ వార్డులు ఎక్కడ ఉంటాయో తెలుసా? అన్ని వార్డులకి దూరంగా పెడతారన్నమాట. అందులో ఒకటి టీబీ కదా. టీబీ వార్డు ఎక్కడ ఉంటుంది? అన్ని వార్డుల దగ్గర బెటరు. ఎందుకంటే టీబీ అనేది అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది ఒకటి. రెండవది డయేరియా, విరేచనాలు వాంతులు పట్టుకుంటే డయేరియా. ఈ రెండు కూడా, ఇది కూడా ఎలాంటిదంటే ఇది అంటువ్యాధి. ఒకరికి వచ్చిందంటే కలరా ఆ వీధి లేకపోతే ఆ ఊరంతా చుట్టేస్తుంది అనమాట. కారణం అది అంటువ్యాధి అన్నమాట. అందుకని ఈ వార్డుల్ని ఎప్పుడు దూరంగా పెడతారు, ఉన్న వార్డుల దగ్గర పెట్టరు. ఎందుకు పెట్టరంటే ఇవి అంటుకుంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకుపోయే వ్యాధులు. అలాగే పాపం అనేది కూడా అది ఒక అంటువ్యాధి. ఇది ఒకరి నుండి ఒకరికి అంటుకుపోతుంటుంది అనమాట. అర్థమైందా? ఒకరు చేశారు అంటే వాళ్ళ నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరికి. ఎందుకంటే పాపము అందరినీ అల్లుకుంటుందట. అందుకనే ఇలాంటి పాపానికి మనం ఎప్పుడూ దూరంగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి వారు అని తెలియగానే వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదట. ఎందుకు వెళ్ళకూడదు అంటేనంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా అది మనకి అంటిస్తారట. అందుకని అంటారు, మనం దొంగలతో సాంగత్యం చేయకూడదు, వ్యభిచారులతో సాంగత్యం చేయకూడదు అంటూ ఉంటారు. ఎందుకు? దొంగలతో సాంగత్యం చేస్తే మనల్ని దొంగోడిగా మార్చేస్తారు వాళ్ళు. వ్యభిచారులతో సాంగత్యం చేస్తే మనల్ని వ్యభిచారులుగా మార్చేస్తారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ నైజం అలాంటిది. నీకు తెలియకుండానే నేను దింపేయగలరు వాళ్ళు. నీకు తెలియకుండానే దింపుతారన్నమాట. అందుకని ఇలాంటి పాపము చేసేవారికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వాళ్ళని చూద్దామని వెళ్ళినా, వాళ్ళతో సహవాసం చేసిన, పాప సంబంధమైన సహవాసం చేసే వాళ్ళందరికీ కూడా మనల్ని చెరిపి వేసేవారు. మీ అందరికీ తెలుసు కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది. అందుకనే ఇలాంటి దుష్ట లోకములో అంటే పాపిష్టమైన కార్యములు చేసే మనుషులకి మనం చాలా దూరంగా ఉండాలా. దూరంగా ఉండేటప్పుడు మనల్ని ఏమంటారు తెలుసా? వాళ్ళు అంటారు,
వీళ్ళు ఎవరితోటి కలవరమ్మా, ఎక్కడికి రారమ్మా, దేనికి చేయరమ్మా, దేంట్లోని కూడా ఉండరమ్మా ఎన్నంటారు వాళ్ళు. ఎందుకంటారు వాళ్ళు? వాళ్ళు చేసే వాటిలో మనం పాలు పంపులు పొందాం కదా. వాళ్ళు చేసేవేమైనా మంచా? ఒకవేళ నిజంగా మంచి చేస్తే మనం ఎందుకు పాలు పంపులు పొందాం? కానీ వాళ్ళు చేసేది దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు అలాంటి విషయాల్లో మనం ఎలా పాలు పంపులు పొందుతాం? మనం దేవుణ్ణి ఎరిగిన వారం కదా. అందుకని దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ఎప్పుడు కూడా మనం దూరంగానే ఉండాలా. వారికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. వారికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసావా, వారిలాగే నిన్ను తయారు చేసేస్తారు. పాపానుకున్న శక్తి ఏంటంటే, ఒక్కసారి నువ్వు పాపంకు అంటుకున్నావంటే చాలు, దాని నుంచి దూరం రావడం అనేది చాలా కష్టం. పాపం అలాంటిది, పాపం అలాంటిది, అంత తేలిక కాదు. మనం అనుకుంటాం నాకు తెలుసండి, నేను ఎప్పుడు బయటకు వచ్చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలా చేయాలో అన్నీ నీకు తెలుసు అనుకుంటావు. కానీ నీ వల్ల ఏది సాధ్యం కాదు. ఇక నీ వల్ల నువ్వే పాపంలో నుంచి బయటకు వచ్చేసి తత్వంలో అయితే ఇక దేవుడు నీకెందుకు అవసరం? దేవుడు నీకు ఎందుకు అవసరమో తెలుసా? నువ్వు ఏ పాపాన్నైతే విడిచిపెట్టి బయటికి రావలేవో ఆ పాపం నుండి విడిపించగలిగిన వాడే దేవుడు. ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు. నీ అంతటి నువ్వు రాలేవు. ఒకవేళ నీ అంతటి నువ్వు రాగలిగితే ఇక దేవుడే అక్కర్లేదు. బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, కూషి దేశస్థుడు తన చర్మాన్ని తెలుపు చేసుకోలేడు, చిరుతపులి తన మచ్చలు మార్చుకోలేదు, కీడుకు అలవాటు పడిన మనుషుడు కూడా మేలు చేయలేడు, పాపానికి అలవాటు పడిన మనుషుడెవరు కూడా తనంతట తాను మారలేడు. అతడు మారాలి అంటే ఒక్క యేసు ప్రభు ద్వారా మాత్రమే మారగలడు. ఆయన మాత్రమే ఆ వ్యక్తిని మారుస్తాడే తప్ప ఇక భూమి మీద ఎవ్వరూ మారలేరు. అలాగనుకుంటే ఈరోజు ఎంతో మంది మారిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మనందరికీ తెలుసు కదా, ఎంతో మంది బాబాలు, ఎంతో మంది సాధువులు, ఎంతో మంది సన్యాసులు, వీళ్ళందరూ ఎందుకు ఇలాగైపోతున్నారు? పాపము చేయకుండా ఉండడానికి, పాపం చేయకుండా ఉండడానికి. అందుకనే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోరు, వాళ్ళకి సంసార జీవితం ఉండదు, వారికి ఎటువంటి సంపాదన మీద ఆశ కూడా ఉండదు. నిజంగా చూడండి, సన్యాసులు సంపాదన మీద ఎప్పుడూ ఆశ ఉండదు వాళ్ళకి. నాకు ఇల్లు ఉండాలా, నాకు డబ్బు ఉండాలా, నాకు భూమి ఉండాలా, ఇలాంటివేవి ఆశించరు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఆ పూట అడుక్కొని తిని బతుకుతారంతే. ఆ పూట అడుక్కుంటారంతే. అంతకంటే వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. కానీ అయినప్పటికీ కూడా వారు కూడా పాపముల నుంచి రాలేకపోతున్నారు. పాపముల నుంచి రాలేకపోతున్నారు. ఒక సన్యాసి ఎవ్వరికి అంటే ఊర్లో మనుషుల మధ్య ఉండలేకపోయాడనమాట. ఇంక ఈ మనుషులతో ఈ ఊర్లో ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు, లేకపోతే ఎవరో ఒకరు నన్ను చేస్తూ ఉంటారు. ఇంక ఊర్లో మనుషుల మధ్య ఉంటే మన సన్యాసత్వాన్ని మనం నడిపించలేము, అసలు ఊరినే వదిలిపెట్టి పోదాము. ఎక్కడ పోదాం? ఒక అరణ్యంలోనికి పోదాం అనుకున్నాడట. సరే, అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఎవ్వరూ దూరని అంటే ఎవ్వరు రాని అంత భయంకరమైన అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఆయన ధ్యానంలోనికి వెళ్ళిపోయాడట. దేవుణ్ణే ధ్యానం చేసుకుంటున్నాడట. సరే, ఈయన ధ్యానం చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఒక వ్యక్తి ఆ అడవిలోకి వెళ్ళాడట. ఏదో పని మీద వెళ్ళాడు. వెళితే ఈ వ్యక్తి ఏమో చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్నాడట. అప్పుడు అడిగాడట, ఏమయ్యా, అసలు ఇంత భయంకరమైన అడవుల్లో నువ్వు ఒక్కడవే ఏం చేస్తున్నావు? అసలు ఎంత దూరం ఎందుకు వచ్చావు? ఈ సన్యాసిగా నువ్వు ఉంటున్నప్పుడు ఏం ఊర్లోనే నువ్వు చేసుకోవచ్చు కదా అంటే అన్నాడట, ఊర్లో ఉంటే మనుషులు నన్ను ఉండనిస్తలేదు, వాళ్ళు ఏదో ఒక మాట అంటున్నారు, నేను ఏదో ఒక మాట అంటున్నాను, ఏదో ఒక సమస్య వారికి నాకు మధ్య గొడవ వచ్చేస్తుంది, అందుకని వీళ్ళకు దూరంగా పోదామని వచ్చేసాను నేను అన్నట. అప్పుడు అన్నాడు, మరి ఇక్కడికి వస్తే నువ్వు ప్రశాంతంగా ఉన్నావా అని అడిగాడట. అప్పుడు అన్నట, అక్కడికంటే ఇక్కడ ఎక్కువ చెడిపోయాను అన్నాడట. ఆ సన్యాసి అక్కడికంటే ఇక్కడ ఎక్కువ చెడిపోయానట. అదేంటయ్యా, ఊర్లో ఉంటే మనుషుల వల్ల చెడిపోయావు అనుకున్నాను, ఇప్పుడు అడవులో ఉన్నావు కదా, దేని వల్ల నువ్వు చెడిపోలేదు కదా, ఇక్కడెందుకు నువ్వు చెడిపోయావు అన్నట. ఎక్కడ చెడిపోయింది తెలుసా? అక్కడికంటే ఇక్కడ చెడిపోయిన ఎందుకు చెప్తున్నానంటే, నా ఆలోచనలను కుదురుగా ఉండెత్తలేదు. నా ఆలోచనలు నన్ను కుదురుగా ఉండెత్తలేదు. ఏంటి, ఇంతకంటే చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ఇక్కడ నాకు. ఎంత చెట్టు కింద దేవుని ధ్యానం చేద్దాం అనుకున్నా సరే ఆ ధ్యానములో నిమగ్నం అవ్వలేకపోతున్నాను. నా శరీరములో, నా తలంపులలో, నా హృదయములో అనేకమైన చెడు ఆలోచన, అనేకమైన చెడు తలంపులు, ఇవి నన్ను నిద్ర పట్టనెత్తలేదు.
ఇవి నన్ను కుదురుగా ధ్యానం చేయనిస్తలేదు, అందుకనే అక్కడికంటే ఇక్కడే చెడిపోయాను అన్నాడట. నిజమేనండి. ఒక వ్యక్తి తనంతట తను మారలేడు. తను మారాలి అంటే ఒక దైవశక్తి కావాలి. ఆ దైవశక్తే యేసుప్రభువారు. ఇంక ఏ శక్తి కూడా ఈ లోకంలో, ఏ శక్తి ఒక మనిషిని ఒక నీతిమంతుడిగా చేయలేదు. ఒక్క యేసుప్రభు మాత్రమే చేయగలడు. అందుకనే యేసుప్రభువారికున్న శక్తి ఏంటంటే ఎలాంటి పాపాత్ముడైనా సరే మార్చగలిగిన శక్తి. అందుకనే ధైర్యంగా చెప్తాం, యేసుప్రభు నన్ను మార్చాడు. ఇంకెవరూ చెప్పలేరు అన్నమాట. నువ్వు ఏ మతంలో ఉన్నవారినైనా అడుగు, నీ దేవుడు నిన్ను మార్చాడా, నీలో ఉన్న చెడుతనం పోయిందంటే వాళ్ళు చెప్పలేరు. కానీ ఒక క్రైస్తవుడు చెప్తాడు, నేను నిజముగా యేసు ప్రభువు నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ఒకప్పుడు నేను ఇంత చెడిపోయిన వ్యక్తిని, ఇలాంటి మరి చెడలవాట్లకు గురైన వ్యక్తిని, కానీ ఈరోజు నన్ను దేవుడు మార్చాడు. ఒక క్రైస్తవుడు చెప్పగలడు. ఎందుకు చెప్పగలడో తెలుసా? యేసు ప్రభువే అతన్ని మార్చగలిగిన వాడు. ప్రియ సహోదరి సోడా, ఇలాంటి రక్షించి ఇలా పాపం నుండి విడిపించగలిగిన దేవుడి దగ్గరికి వస్తూ కూడా ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు అంటే నీకెవరు రక్షించగలుగుతారు? ఇంకెవరు తప్పిస్తారు నిన్ను? నీకు ఎలాగ స్వస్థత కలుగుతుంది? మీకు ఎన్నోసార్లు చెప్పాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే పడి ఉన్నాడట. ఆ కోనేరు, దాని పేరే బెతస్దా అనగా స్వస్థపరిచే స్థలం అంటది. అనేకులకు స్వస్థతను కలిగించే స్థలం అది ఆ కోనేరు. ఏ రోగి మొదట దిగుతున్నాడో ఆ రోగి బాగుపడుతున్నాడు. దేవదూతలు నీళ్లు కదిలించు సమయమున ఏ రోగులైతే ముందు దిగుతున్నారు రోగులు బాగుపడుతున్నారు. అలాంటి వాడు 38 సంవత్సరాల నుంచి ఇదే కోనేరు దగ్గర పడి ఉన్నవాడు, వీడికెందుకు స్వస్థత రాలేదు? ఎందుకో తెలుసా? ఆ కోనేటిలోనికి దిగడానికి వీడికి అవకాశం లేదు. అది మనం యేసు ప్రభు దగ్గరికే వస్తాము, యేసు ప్రభువునే నమ్ముకుంటాము, కానీ యేసు ప్రభు వారి దగ్గర మన పాపం నుండి విడుదల పొందలేము. ఇది మనం బ్రతుకు. అందుకనే ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వచ్చినా మనం పాపం నుంచి బయటికి రాలేకపోయాం. ఇంకా పాపము మన నరనరాలలో జీర్ణించుకుపోయిందనమాట. అంత తేలిక పాపం అంట మన నరనరాలలో జీర్ణించుకుపోయి ఉండిపోయిందంట. ఇదంత తేలికగా పోదట. అందుకనే ఈ పాపం పోవాలంటేనంట యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని అడిగితేనంట యేసు యొక్క రక్తము నీ నరాలను, నీ మూలుగులను, నీ యొక్క ఆలోచనలు విభజించినంత మూటికి దూరి నిన్ను పవిత్రునిగా చేయగలుగుతుంది. అందుకనే దేవుడి దగ్గరికి వచ్చిన నీవు నేను కూడా మన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఆయన నమ్ముకొని ఇంకా అదే జీవితాన్ని కొనసాగుతున్నామా? ఒకవేళ అదే జీవితాన్ని కానీ కొనసాగితే ఇప్పుడు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, ఎల్లుండి బాగుండొచ్చు. మనం అనుకుంటాం, పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా. ఇప్పుడు బాగానే ఉంటావు, ఇప్పుడు బాగానే ఉంటావు, అంతే కదా. ఒక చెట్టు నుంచి కాయ, ఒక పండు ఎప్పుడు పడుతుంది? పండుపోయినప్పుడు పడుతుందట. ఎప్పుడు పండుతుంది ఇది? ఎప్పుడు పండుతుందండి ఇది? మొదటి నుంచి చివరి దాకా ఉండాల, అప్పుడే ఇది పండు చెట్టు నుంచి కింద పడుతుంది. లేకపోతే అది ఎలా పడుతుంది? ముందే పడిపోయిందంటే పండు అవ్వలేనట్టే. అలాగే మన పాపము పండినప్పుడే మనం కూడా రాలిపోతామంట. అర్థమైందా? మన పాపం కూడా పండుతుందట. మనం చేసిన పాపాలన్నీ దేవుడు లెక్క కడతాడట. లెక్క కట్టి ఒకరోజు ముగించేస్తాడట. ఎప్పుడు? నీకు తెలియదు. ఆ రోజు నీకు తెలియదు. మన పాపాలన్నీ దేవుడు లెక్క కట్టి ఒక రోజు ముగించేటప్పటికి ఆ రోజు మనం వెళ్ళిపోతామంట. ఆ రోజు వెళ్ళిపోతాం. అది ఏ రోజు మనకి తెలియదు. అందుకంటాడు, నేను నరులను మంటికి మార్చుచున్నాను, నరులారా తిరిగి రండి అని పిలుస్తాడట. ఆయన ఎప్పుడైతే పిలిచాడో ఆ రోజు ఇంకా మనం వెళ్ళిపోవాలి. లేదు తండ్రి, ఇంకా నాకు మధ్య వయసులో ఉన్నాను, ఇంకా నేను యవ్వనంలో ఉన్నాను, ఇంకా నేను చిన్న వయసులో ఉన్నాను, ఇంకా పర్లేదు నేను తిరుగుతున్నాను తండ్రి, అప్పుడే ఎక్కడ చచ్చిపోతాను ప్రభు, అప్పుడే వద్దు, ఇంకొంచెం కాలం బ్రతకాలి, ఇంకా అవకాశం నీకు లేదు. అందుకనే దేవుడు అంటాడు, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు.
ఎప్పుడు దేవుడు మన జీవితాన్ని ముగిస్తాడో తెలియదు. అర్థమైందా? కొంతమందినంట దేవుడు రాసిన రాత కంటే ముందు తీసుకుపోతాడట. అవునా? నువ్వు ఇంతకాలము బ్రతికి ఇంతకాలం మరణించాలని దేవుడు రాశాడు చూసావు రాత, ఆ రాత కంటే ముందే చచ్చిపోతామట. ఎందుకు చచ్చిపోతాం తెలుసా? మీకు చూపించనా? మీకు చూపిస్తాను. మనం చేసిన పనుల వల్ల మనం చచ్చిపోతామంట. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 7వ అధ్యాయము 17 వచనం అండి. 7:17. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17 వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు. మన కాలానికి ముందే ఏమైపోతామట? చచ్చిపోతామట. ఎందుకు చచ్చిపోతామట? దేవుడేమో నిర్ణయించిన కాలం ఒకటి నిర్ణయించాడట, కానీ ఆ కాలానికి ముందే చచ్చిపోతామట. కారణం దుర్మార్గమైన పనులు చేయడం వల్ల, రెండోది బుద్ధిహీనంగా తిరగడం వల్ల. నిజమండి. అందుకనే చాలాసార్లు అంటాం, ఎవరైనా చిన్న వయసులో చచ్చిపోయిన అమ్మ చనిపోయి వయసు ఏటమ్మా అంటారు. చనిపోయి వయసు కాదట, కానీ చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? చనిపోయే వయసు కాకపోయినా చనిపోయాడట. ఎందుకు చనిపోయాడు అంటే అతను చేసిన క్రియలు, చేసిన పనులు. అందుకని అంటాడు, మన కాలానికి ముందు వెళ్ళిపోయేవారం కాదు. దేవుడు ఎంతకాలం అయితే మనల్ని ఉంచాడో అంతకాలము ఉండవలసిన వారు. అలాగ ఉండాలి అంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వస్తూ నీ పాపాన్ని విడిచిపెట్టకుండా అలాగే నువ్వు పాపంలో జీవిస్తూ వెళ్తూ ఉంటే మరి ఏం చేస్తాను నేను? ఎంతకాలమని నిన్ను వదిలేస్తాను? ఇంక నేను ఎంతకాలం నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతావు? అందుకనే నీ దినములకు ముందుగానే నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను, నేను లెక్క ముగించేస్తున్నాను. ఆ రోజు ఎంత ఏడ్చినా, నువ్వెంత బాధపడినా ఉంచడు దేవుడు. కొంతమంది మరణాలు నేను చూసినప్పుడు మేము చేసేటప్పుడే మేము ఏడ్చామన్నమాట. నేను ఎంతోమంది చనిపోయినప్పుడు సమాధులు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మేము చేయవలసింది మేమే ఏడ్చి చాలా బాధపడేవాడిని. ఎందుకంటే ప్రభువా, ఆ పిల్లలనైనా నువ్వు చూడలేదా? చిన్న పిల్లలు ఇప్పుడు అలా అనాథులైపోతారు, ఎవరు చూస్తారు వాళ్ళని? తండ్రి లేకపోయి తల్లి లేకపోతే మరి ఎందుకు అలా ఉంచావు? నువ్వు ఎందుకు అలాగ చేసావు? ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆ బాధకు హృదయం పగిలిపోయేదన్నమాట. కానీ దేవుడు అంటాడు, మీరెంత ఇన్ని చెప్పినా వాళ్ళకంటే ఇంకా నా విధిని ఎవరు మార్చలేరు. అర్థమైందా? మర్చిపోకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు వెర్రి మాటలు కావచ్చేమో, కానీ అవి సంభవించినప్పుడు కానీ జరిగాయి అంటే ఆ రోజు నువ్వెంత దుఃఖపడినా నువ్వు నేను కూడా మరలా తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి దేవుడు మాట విని పాపమునకు దూరంగా జీవించడానికి ప్రయత్నించి, పాప సంబంధమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటావో నిన్ను నీవు అంత కాపాడుకుంటున్నట్టు, నిన్ను ఎంత కాపాడుకుంటావో దేవుని రాజ్యానికి అంత సమీపముగా నువ్వు ఉన్నట్లు. అర్థమైందా? పాపము నుండి నువ్వు కాపాడుకుంటున్నావు అంటే దేవుని రాజ్యానికి నువ్వు సమీపంగా ఉన్నట్లే. పాపము చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు నరకానికి సమీపిస్తున్నావు అంతే. అందుకని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటున్నాం. అవును ప్రభువా, ఇంత నీ మాటలు వింటున్నానే, ఇంత నీ వాక్యాన్ని చదువుతున్నానే, ఇన్ని సంవత్సరాలు నీ మందిరానికి వెళ్తున్నానే, నేను మారానా? నా పనులు మారాయా? నా క్రియలు మారాయా? నా జీవితం మారిందంటావా? ఎక్కడ మారాను నేను? ఎలాగ మారాను నేను? ఒక్క
ఒక్కసారి మనల్ని పరీక్షించుకుంటే మన అంతరాత్మ మన మీద నేరారోపణ అవుతుంది. అందుకే ఈరోజు మరలా దేవుడు చెప్తున్నాడు, మన కాలానికి ముందు వెళ్ళిపోకుండా ఉండాలని, పాపమునకు దూరంగా జీవించాలని, దేవుని రాజ్యమునకు సమీపంగా ఉండాలని దేవుడు మన హెచ్చరిక చేస్తున్నాడు. నీ ఇష్టం. ఆయన దగ్గరికే వచ్చి ఆయన మాటలే వింటూ ఇంకా నువ్వు పాపంలోనే ఉండాలనుకుంటే అది నీ ఇష్టం. ఆయన ఎప్పుడు కాదంట. ప్రభువా నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే జీవిస్తాను అని అన్నావు అనుకో, సరే నీ ఇష్టం, దానికి నేనేమంటాను చెప్పు. నువ్వు అలాగే ఉంటాను అంటే దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తావు. లేదు ప్రభువా నేను మారాలనుకుంటున్నాను, నన్ను మార్చు తండ్రి అని దేవుడికి అప్పగించుకున్నావా, నిన్ను మారుస్తాడు. మన యేసుప్రభు ఎలాంటి వాడో తెలుసా? ఆయన చేతికి ఎవరు అప్పగించుకుంటారంట వాళ్ళందరినీ ఆయనలాగే మార్చేస్తాడట. మనంతటిగా మనం మారలేం. ఆయన చేతికి అప్పగించుకుంటే ఆయన మార్చగలిగిన వాడు. కాబట్టి ఈ ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మన జీవితంలో ఏ రహస్య పాపములైతే, ఇంకా ఏ పాపమైతే మన మీద ఏలుబడి చేస్తుందో, ఏ పాపములైతే ఇంకా మనం జీవిస్తున్నామో దాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నించేద్దాం ఇప్పటికైనా. లేదా మన ఇష్టం, అది నువ్వైనా నేనైనా, మనం చేసే దుర్మార్గమైన పనులను బట్టి, మనం చేసే బుద్ధిహీనమైన తిరుగులను బట్టి మన కాలానికి ముందు వెళ్తాం అన్నమాట. మన కాలానికి ముందు వెళ్లకుండా ఉండాలి అంటే ఆయన చెప్పినట్లుగా యథార్థముగా ఆయనకి నమ్మకస్తులుగా జీవిస్తాం. అలా జీవించామా నిన్ను నన్ను ఆ రాజ్యమునకు అనగా ఆ పరలోకానికి మనందరినీ దేవుడు సిద్ధము చేసి ఆయనతో కూడా మనం ఉండేటట్లుగా ప్రభు సహాయం చేయగలిగిన వాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. కొద్ది సమయం మనకు మనంగా పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందామండి. ఆ తర్వాత ప్రభు యొక్క రక్త మాంసంలో చేయి వేస్తాం.